నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గృహ నిర్మాణానికి సంబంధించిన చెక్కులను గృహ నిర్మాణ లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు. అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ లో బంగారు పథకాలను సాధించిన రామచంద్రపురం విద్యార్థిని నిహారికను అభినందించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. పుదుచ్చేరి స్లమ్ క్లియరెన్స్ బోర్డు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మొదట మరియు 2-3 విడతల గృహ నిర్మాణాలకు సంబంధించిన చెక్కులను యానం ప్రభుత్వ అతిథి గృహం నందు సుమారు 62 మందికి 88,80,000 రూపాయల చెక్కులను స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు గృహ నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి ఒరిజినల్ పట్టా డాక్యుమెంట్ వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పరిపాలనాధికారి ఆర్ మునిస్వామి మరియు స్లమ్ క్లియరెన్స్ బోర్డు అధికారులు సిఓ సుందరరాజు, ఏఈ అనిల్ కుమార్, జేఈ భాస్కరన్, అరుముఖం పాల్గొన్నారు. మీర్గా Arthur 42, Arthur 52, base 9 la 1 sir. Arthur 3 sir. Arthur 4 sir. 5 10 ಗುಣಾಪುರಕ್ಕೆ ಎಲ್ಲಮ್ಮ 27 ಮಾದಾಲಕ್ಷ್ಮಿ ನಾರಾಯಣಮ್ಮ 39 ಗೋಪಪತ್ರ ಶ್ರೀನಿವಾಸ 25 ಮಲ್ಲಾಡಿ ದುಕಾನ ಸರ್ 37 ಅಟ್ಟು ಕ್ಯಾಪ್ Best file, best one to get it from the best file is star. This is yar. Best file is 1 more.
பேஜ் 8ல 1 பேஜ் 8ல 7 பேஜ் 8ல 13 பேஜ் 8ல 14 பேஜ் 8ல 29 సార్ మన్య పద్మ చెప్తే up to 42 up to 52 page 9 of 1 sir page 9 of 3 sir అది 1 కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో రవాణా శాఖ అధికారి లేకపోవడంతో వాహనదారులు వాహన యజమానులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. యానాంలో పూర్తి స్థాయి రవాణా శాఖ అధికారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పుదుచ్చేరి నుంచి ఆయన 2 నెలలకు ఒకసారి తాత్కాలికంగా వచ్చి వెడుతున్నారు. అయితే ప్రతిరోజు ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు లైసెన్సులు మరియు వాహన పత్రాలు లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక మొత్తంలో చలానాలు చెల్లించవలసి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా యానాంలో పూర్తి స్థాయి రవాణా శాఖ అధికారిని శాశ్వత ప్రాతిపదికన నియమించాలని వాహనదారులు వాహన యజమానులు కోరుతున్నారు. యానాం శివాలయంలో వెలిసి ఉన్న రాజరాజేశ్వరి సమేత రాజరాజేశ్వర స్వామి కళ్యాణం ఎంతో వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవదారులుగా ఉన్న రాజభార్యం కనకయ్య జమీందార్ కుమారుడు ఫణికుమార్ దంపతులచే కళ్యాణం నిర్వహించారు. పుదుచ్చేరి ప్రభుత్వం తరపున యానాం పరిపాలనాధికారి మునుస్వామి స్వామివారికి సువర్ణ యజ్ఞోపవీతం, ముత్యాల తలంబ్రాలు, సువర్ణ మంగళసూత్రములు సమర్పించారు. ఆలయ అర్చకులు మానేపల్లి శివయ్య నేతృత్వంలో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. యానాం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదానంలో అతిథులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కండవల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం భూలోకంలో ఊరుకో పేరు మీద వెలుస్తూ ఉంటారు. యానాం పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్ల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు అనువంశిక ధర్మకర్తలుగా రాజమండ్రి వాసుల మహారాజశ్రీ మన్యం కనకయ్య జమీందారు వారి కుమారులచే మన్యం సంతోష్ ఫణికుమార్ గారి దంపతుల యాజమాన్యంలో ఫణికుమార్ గారి దంపతుల యాజమాన్యంలో బ్రహ్మోత్సవ దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः.
ఇక అమ్మవారిని కూడా దండం పెట్టుకుంటూ చెప్పండి. లజ్జారూపేణ, కాంతి రూపేణ, భ్రాంతి రూపేణ, మేధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జయంతి దుర్గా. అమ్మా నిశ్శబ్దంగా ఉండాలమ్మా. ఎవరి తరపునంతో వాళ్ళకి కట్టకారకులు వస్తారు. ఇక్కడ అక్కడ అభిమానంతో కట్టకారకులు, బంధువుల పెళ్ళిలో, ఇక్కడ భక్తితో కట్టకారకులు. మీరు ఇచ్చే అసలు కట్టకారకు ఏంటంటే నోటికి పని చెప్పకుండా ఉంటాయి. అదే ఈశ్వరు. డబ్బులు వెక్కలే, డబ్బులు వెక్కలేదు కానీ 9 చోట్ల. కాబట్టి ప్రభుత్వం పుదుచ్చేరి తరపున ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధులు మహాలయశ్వరం అల్లారి కృష్ణారావు గారు ఉదయలక్ష్మి దంపతులచే ముత్యాల తలంబరాలు సమర్పించారు. అవి సమర్పిస్తూ స్వామివారికి అయిపోవాలి అంటే పాల్గొనడం అని చెప్తున్నారు. చూడండి, అష్టతీర్థం మహాతీర్థం. స్వామివారి కళ్యాణమునకు సువర్ణ మంగళ సూత్రములు ముత్యాల శ్రీ మునిస్వామి గారి దంపతులచే స్వామివారికి పట్టు పీతాంబర వస్త్రాలు సమర్పించడానికి వేదిక మీదకి వచ్చేశారు. అవి సమర్పిస్తున్నారు. భయంతో వాయించండి. కంకణంగా కట్టుకున్నారు. సర్పద శివశక్తిభ్యాం ఈ కుంకుమ ఆ పండుగ మీరు కాదనుకోండి. శివుడు జీవితాంతం మన కుటుంబానికి కట్టుబడి ఉంటాడు. సౌభాగ్య బీజం లిఖిత్వా సౌభాగ్యభూషణ వాద్యం నివర్తయామి. చతుస్సముద్రమేనం రాజరాజేశ్వరీ కన్యాదానమహం కరిష్యే. రాజా వరుణోనేత దేవత అలాగే శ్రీ యానం గ్రామంలో వెంచేసినటువంటి రాజరాజేశ్వర స్వామి వాళ్ళ దివ్య కళ్యాణ మహోత్సవ సమయంలో
ప్రాంతీయ పుదుచ్చేరి ప్రభుత్వం తరపున యానం ప్రాంతీయ పరిపాలనాధికారి వారు మహారాజశ్రీ మునిస్వామి గారి దంపతులు స్వామి మరియు దేవస్థాన కార్య నిర్వహణాధికారి వారైనటువంటి కండవల్లి రామకృష్ణ గారు స్వామివారికి అమ్మవారికి మధుబర్గద్యాలలో సర్వాభరణంలో సమర్పించింది. కానీ సమర్థతను బట్టి 5,000, 10,000, 2,000 చెప్తారే. రాజరాజేశ్వరి దేవి దివ్య కళ్యాణోత్సవకాలం రాజరాజేశ్వర స్వామి వారికి రాజరాజేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణోత్సవకాలం రాజరాజేశ్వరి దేవులకు ఉభయులకి నమస్కరిస్తూ సప్త మహర్షులకి కన్యావరణి ఇవ్వబోతున్నారు అనువంశిక ధర్మకర్తలు. మనందరి తరఫున స్వామివారికి మన్యం వారి ధర్మకర్తృత్వంలో సువర్ణ యజ్ఞోపవీతాన్ని గాయత్రీదేవిని ఆవాహన చేసి సమర్పించబోతున్నారు. ఓం దత్తున్ అమలాపురం స్థానిక నారాయణపేటలో త్రాచుపాము హల్చల్ చేసింది. మురళి అనే వ్యక్తికి చెందిన ఇంటి ఆవరణలో త్రాచుపాము కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న గణేష్ వర్మ పామును చాకచక్యంగా డబ్బాలో బంధించారు. విష సర్పాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నీట్గా తీయాలి. దండం పెట్టుకోండి. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి నాయకులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని ఆకాంక్షించారు. బుచ్చిబాబు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్లు, పాలు, బ్రెడ్ మరియు ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, ఎమ్మెల్యే సోదరుడు దాట్ల పృథ్వీరాజ్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాడి నరసింహారావు, నడింపల్లి శ్రీనివాసరాజు, కాకర్లపూడి రాజేష్, అర్ధాని శ్రీనివాస్, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.
ఏమన్నా చేతులు తీయండి చెయ్యి అని ఐపోలవరం మండలం పరిధిలోని మురబళ్ల ఎమ్మెల్యే కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ప్రస్తుత ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాగిరాజు సూరిబాబురాజు, కాకర్లపూడి రాజేష్, దాట్ల పృథ్వీరాజు, పలివేల త్రినాథ్, రాయపురెడ్డి మాణిక్యాలరావు, గంజా సుధాకర్, దాట్ల వర్మ, రవి వర్మ, సాగిరాజు రమేష్ రాజు, బొంతు ప్రసాద్, అద్దంకి శ్రీను తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో 2 ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరంలో 5వ రోజు వాలంటీర్లు దత్తత గ్రామాలైన అయ్యన్న నగర్, కురసంపేటలో డెంగ్యూ నివారణ, సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు. సేవా కార్యక్రమంలో భాగంగా యానంలోని ప్రభుత్వ ఆసుపత్రిని వాలంటీర్లు సందర్శించి రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఇందులో ప్రిన్సిపాల్ డాక్టర్ వరుగు భాస్కర్ రెడ్డి, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ చెల్లె నరేష్, ఎస్ శ్రీనివాస్, డాక్టర్ టి ముత్యాలు, ఇతర వాలంటీర్లు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అంతర్జాతీయ కిక్ బాక్సింగ్లో బంగారు పతకాలను సాధించిన రామచంద్రపురం విద్యార్థిని నిహారికను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి అభినందించారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో రామచంద్రపురం నుంచి కారుమూరి నిహారిక పాల్గొని 2 బంగారు పతకాలను, 1 వెండి పతకాన్ని కైవసం చేసుకుని భారత సత్తాను చాటింది. బాక్సింగ్ పోటీల్లో రాణిస్తున్న నిహారిక ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకుని మంత్రి సుభాష్ ఇటీవల కోచింగ్ కిట్కు 30,000 అందజేశారు. అదేవిధంగా తను చదువుతున్న గ్రీన్ ఫీల్డ్ స్కూల్ యాజమాన్యం కూడా నిహారిక అన్ని విధాలు ఆదుకుంటూ ప్రోత్సహిస్తున్నారని, పలువురు దాతలు నిహారికకు సహాయ సహకారాలు అందిస్తున్నారని, తనకు సహకరిస్తున్న వారందరికీ నిహారిక కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వం పరంగా తనకు సహకారం అందించాలని నిహారిక కోరుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన నిహారికను కిక్ బాక్సింగ్ కోచ్లు డికే రత్నం, వై అనిల్ కుమార్, సిహెచ్ వినయ్, తల్లిదండ్రులు, పట్టణ ప్రముఖులు తదితర పలువురు అభినందించారు. ఎలక్ట్రిక్ మీడియా వారందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన వాకో 4th ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో కారుమూరి లేక నిహారిక -65 kgలో ఓల్డర్ క్యాడెట్ ఫీమేల్లో గోల్డ్, దాంతోపాటు కిక్ లైట్ కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందండి. దాంతోపాటు క్రియేటివ్ ఫామ్ వెపన్లో కూడా సిల్వర్ మెడల్ సాధించడం జరిగిందండి. దీనికి ఈ అమ్మాయి ఇప్పుడు జరగబోయే ఇంటర్నేషనల్ ట్రైనింగ్ క్యాంప్ ఉడికి జరిగిన దాంట్లో సెలెక్టెడ్ యాజ్ పర్ సెలెక్షన్ బేస్ జరుగుతుందండి. ఇక్కడి నుంచి ఇండియా టీం బ్యాంకాక్ బయలుదేరుతారు. దీనికి సపోర్ట్ చేసిన నిహారికకి సపోర్ట్ చేసిన ప్రతి స్పాన్సర్స్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలా మీరు సపోర్ట్ చేస్తే మాలాంటి కోచెస్ ఇంకా పిల్లలు ఎంతోమంది తయారు చేసి ఇంకా మన ఇండియాకి పేరు తెచ్చేలాగా మేము కృషి చేస్తామని ఈ సదాపూర్వంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు బీకే రత్నం, రామచంద్రపురం కిక్ బాక్సింగ్ మాస్టర్ అండి నేను. మరి ఈ నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ న్యూఢిల్లీలో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగినండి. ఈ ఒక్క టోర్నమెంట్కి 8 దేశాలు బాలికలు అలాగే జూనియర్స్ అండ్ సీనియర్స్ అందరూ కూడా పాల్గొన్నారండి. ఆ పోటీల్లో కిక్ లైట్, అలాగే లైట్ కాంటాక్ట్, అలాగే క్రియేటివ్ ఫామ్లో 2 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్ మరి నిహారిక సాధించిందండి. మరి ఈ ఒక పాప వెళ్ళడానికి మరి వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే గ్రీన్ ఫీల్డ్ యాజమాన్యం, అలాగే మరి మేడం గారు ఇక్కడ మన మోటార్ సైకిల్ యజమాన్యం వారు, అలాగే డ్యాన్స్ మేడం గారు మహాలక్ష్మి మేడం, అలాగే ఇంకా చాలామంది పాపకి ఎంకరేజ్ చేసి డొనేషన్ ఇచ్చి మరి ఆ పాపకి అక్కడికి వెళ్ళి రావడానికి సాయం చేశారండి.
మరి అదేవిధంగా ఒక గవర్నమెంట్ నుంచి కూడా మాకు ఈ కళలకి ఉపాధి వస్తాయి, అదేవిధంగా ప్లేస్ ఏమైనా ఇస్తాయి, ఇటువంటి బంగారాలని ఇటువంటి ఆణిముత్యాలని ఎంతోమందిని తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అయితే మాకు సపోర్ట్ లేదండి, గవర్నమెంట్ నుంచి సరైన సపోర్ట్ లేక మేము ఈ విధంగా ఉంటున్నాం. అయినప్పటికీ కూడా మాకు జూనియర్ కాలేజీ స్కూల్లో లోపల ఒక ప్రిన్సిపాల్ గారు దయ వల్ల అక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్లో మరి ఒక ప్లేయర్స్ని అందరూ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఈ పాప ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయిందండి. ఆ ఒక వివరాలన్నీ మా కోచ్ ఎండమూరి అంజనీ కుమార్ తెలియజేస్తారని కోరుకుంటూ. అందరికీ నమస్కారం. నా పేరు కార్మూరి లేఖని హర్క. నేను గ్రీన్ఫీల్డ్ స్కూల్ ఇంటర్నేషనల్లో 7th క్లాస్ చదువుతున్నాను. న్యూఢిల్లీలో జరిగిన ఫిబ్రవరి 1 to 5 వరకు జరిగిన కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ పోటీలలో కిక్ లైట్ మరియు లైట్ కాంటాక్ట్ ఈవెంట్స్లో +65 కేటగిరీలో 2 గోల్డ్ మెడల్స్ సాధించాను. అలాగే క్రియేటివ్ ఫార్మ్ వెపన్లో నేను సిల్వర్ మెడల్ సాధించాను. నాకు స్పాన్సర్ చేసిన వీళ్ళందరికీ శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మరియు మా చైర్మన్స్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ చైర్మన్ గారికి శ్రీ గంధీ బాబ్జీ గారికి మరియు పేరు పేరుగా అందరికీ ధన్యవాదాలు కోరుతున్నాము. అలాగే నాకు ఇంత మంచి ట్రైనింగ్ ఇచ్చిన మా కోచెస్కి నా విజయాన్ని అంకితం చేస్తున్నాను. శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 48వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి కలశ స్థాపన యాళ్ల ప్రభాకర్రావు లక్ష్మీ తులసి పుష్పరాణిలచే ఆలయ నిర్వాహకులు నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు శ్రీ అలివేలు మంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 48వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి కలశ స్థాపన యాళ్ల ప్రభాకర్రావు లక్ష్మీ తులసి పుష్పరాణిలచే ఆలయ నిర్వాహకులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 5 రోజుల పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారని, పరిసర భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు కొండవీటి సాయిబుచ్చి రామయ్యచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవ తాళంకృత కన్యాదాన మహోత్సవ సమయమందు తాళరేవు బాలాజీ గ్రామవాస్తవ్యులు యాళ్ల రామకృష్ణ ప్రభాకర్రావు దంపతులు స్వామివారికి అమ్మవారికి నమస్కరించి మధుపర్కర్మయం గోవిందా భయంత్రీలు మేళం చేస్తారు. ब्रह्मांडानां एकसमे यक्ताविक्तमादांगार पृथिव्यापुस्तेजो वायुराकाशाज्जावरादस्सन्महति ब्रह्माण्डकण्डयोमुखी सकलाधिष्ठानवारादं स्वाङ्गुर मृणालज्य जगन्मूलाधारवृत्ति कूर्मानन्दानं कर्मानन्द अतल वितल सुतल कलातल रसातल महातल पातल सप्तपादाल शोभनितले भूलोक भवलोक दवलोक महोलोक जनोलोक तपोलोक सत्यलोकस्य लोभागे चक्रवाणदुर्ग महाबलय मध्ये मध्येनां महायमधिष्ठिते यमशैले यमकूटादि सप्तधिर्महानगैः समाधिष्ठिते इन्द्रकर्षिकामरगमस्तिनागसंविदं गर्भते महासरोरुहर भूमण्डले देवतानुकारण्य
అద్యేకారణ్యాయతే అంగభంగ కళింగ కాశ్మీర కాంత్రాది గంగా గోదావరి భీమరతి తుంగభద్రా కావేర్యాది మహానదీ విలసితే అయోధ్య గంగా గోదావరి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గృహ నిర్మాణానికి సంబంధించిన చెక్కులను గృహ నిర్మాణ లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు. అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కూటమి నాయకులు. అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ లో బంగారు పథకాలను సాధించిన రామచంద్రపురం విద్యార్థిని నిహారికను అభినందించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.